శ్రోతలైన ప్రతి ఒక్కరికి కూడా అతి ముఖ్యమైన విజ్ఞప్తి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. సుమారు 2000 సంవత్సరాలుగా ప్రజలందరినీ ప్రభావితం చేస్తున్న గొప్ప విషయం ఏమంటే క్రీస్తు యొక్క మరణం. క్రీస్తు యొక్క శిలువ మరణం ఎంత విలువైనదిగా ఎలాగూ శిలువ మరణమే ఎందుకు ప్రత్యేకమైనది? ప్రభుత్వం పూర్వం క్యాపిటల్ పనిష్మెంట్స్ చూసినట్లయితే వాటి యొక్క హిస్టరీ శిరశ్ఛేదనం చేయబడి చంపబడిన వారు ఉన్నారు, ఏనుగులతో త్రొక్కబడి చంపబడిన వారు ఉన్నారు. అంటే చాలామంది ఏమంటారంటే యేసుక్రీస్తు మరణం కంటే చాలా ఘోరంగా చనిపోయిన వారు ఉన్నారు చరిత్రలో, అలా చంపబడిన వారు ఉన్నారు, మీరు ఎందుకు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని హైలైట్ చేస్తున్నారని కొంతమంది విమర్శకులు విమర్శిస్తున్నారు. నిజం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణమే ప్రత్యేకమైనది, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కొంతమందిని సజీవంగా దహనం చేయబడిన వారు ఉన్నారు. వేడి నూనెలో ఒక మనిషిని వేసేయడం, ఎత్తడి విగ్రహంలో కింద మంట పెట్టి మధ్యలో ఒక మనిషిని పెట్టి తను విలవడం లాగి చనిపోవడం, ఆ వేడికి మగ్గిపోవడం, మాడిపోవడం, ఒక ఎదుగుతున్న వెదురు చెట్టు మీద కూర్చోబెట్టి అది రోజుకి కొన్ని సంవత్సరాల తర్వాత 3 అడుగులు ఎదుగుతుందంట, తన దేహం గుండా ఆ చెట్టు ఎదిగిపోవడం, చాలా భయంకరమైన శిక్షలు. ఒక వ్యక్తిని తేలాడే దానికి కట్టేసి సముద్రం మధ్యలో ఉండి చేయడం, తన దేహం తానే కులిపోవడం చూడడం, పురుగులు పట్టడం చూస్తూ చనిపోవడం. కాబట్టి ఇలాగ చరిత్రలో చూసినట్లయితే చాలా విధాలుగా చంపబడిన వారు ఉన్నప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మరణం ఎందుకు ప్రత్యేకమైనది? కొంతమంది పౌలు యొక్క మరణం కూడా అతను పొందిన శ్రమలు కొన్ని విషయాలు ఏమంటాడంటే దినదినము చనిపోచున్నాను అంటాడు 1 కొరింథీ 15:31. అలాగే 2 కొరింథీ 11:23 నుంచి చూస్తే పౌలు గారు పొందిన శ్రమలు ఎన్ని ఆపదలు పొందారో. సముద్రంలో ఆపదలు అంటారు, సొంత ప్రజల వల్ల ఆపదలు, అనేక సార్లు బెత్తాలతో కొట్టారంటారు. కాబట్టి ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను అంటాడు, జ్వరపీడితులు అయిపోయాను అంటాడు, వస్త్రహీనతలు ఎన్నో శ్రమలు అనిపించాడు. నిజమే, ఇలాంటి భక్తుల పనులు ఇలాగ అనిపించారు. అయితే వాటన్నిటికంటే యేసుక్రీస్తు యొక్క మరణమే ఎందుకు ప్రాముఖ్యమైనది అనేది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయంలో మొదటిది ఏమంటే శిలువ మరణం యొక్క ప్రాముఖ్యత. నిజంగా శిలువ మరణం అనేది చాలా భయంకరమైన మరణం, కాదనట్లేదు. అలాగని శిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే చనిపోలేదు, ఆయనతో పాటు ఇది రోమిల యొక్క క్యాపిటల్ పనిష్మెంట్. ఇది ఒక శాపగ్రహమైన పనిష్మెంట్. ఆయనతో పాటు కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు దొంగలుగా వాళ్ళు కూడా సిలువ వేయబడ్డారు. కాబట్టి వారికంటే కూడా ఎందుకు క్రీస్తు ప్రభు ప్రాముఖ్యం అనేది మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు యొక్క మరణాన్ని, మొదటి పాయింట్గా క్రీస్తు యొక్క మరణాన్ని అనాది దేవుని సంకల్పమై ఉన్నదని మొదటగా ప్రజలందరూ కూడా ఎరగాలి. ఇది అప్పటికప్పుడు జరిగిన తలంపు కాదు, ఇది ముందుగానే జగత్తు పునాది వేయబడక ముందే దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది, దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. మానవుల యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని ఆలోచన చేసి తండ్రి అయిన దేవుడు క్రీస్తు యొక్క మరణాన్ని ఏర్పాటు చేశాడు మానవుల ప్రాయశ్చిత్తంకై. 1 పేతురు రాసిన పత్రిక 1:20 ఆయన జగత్తు పునాది వెయ్యబడక మునిపే నియమింపబడిను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను అని ఒక విషయం. కాబట్టి ఆయన జగత్తు పునాది, ఇంకా ఈ భూమిలో రవ్వంతైనా సృష్టించకముందే, ఏ మానవుడు సృష్టించకముందే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని డిసైడ్ చేయబడింది, ప్లాన్ చేయబడింది, సంకల్పించబడింది. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం చాలా ప్రాముఖ్యమైనది. ఇది ప్రతి ఒక్కరూ ఎరగాలన్నమాట. మనుషుల్ని సృష్టిస్తే వారు కాలక్రమంలో పాపం చేస్తారు, వారి ప్రాయశ్చిత్తానికే పరిష్కారానికి ఏం చెల్లించినా వారి పాప ప్రాయశ్చిత్తం జరగదు కనుక ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని డిసైడ్ చేయవలసి వచ్చింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నందుకే దేవుడు ఆ యొక్క సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. రెండవదిగా పాయింట్ నెంబర్ 2 ఏంటంటే
క్రీస్తు యొక్క మరణం ఎందుకు ప్రాముఖ్యమైనది అని ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు యొక్క మరణాన్ని డిసైడ్ చేసింది, ప్లాన్ చేసింది అది దేవుడే. ఒక వ్యక్తి యొక్క మరణాన్ని ఒక పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు డిసైడ్ చేస్తున్నారనుకోండి, ఆ వ్యక్తి ఎంత ప్రాముఖ్యమైనడో, ఆ వ్యక్తి కొరకు ఎంతమంది ప్రొఫెషనల్స్ని దింపవలసి వస్తుందో, ఎంత ఖర్చులు పెట్టవలసి వస్తుందో అతన్ని చంపడానికి మనం చూసినట్లయితే అది లోకంలో జరుగుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ప్లాన్ చేసింది తండ్రి అయిన దేవుడు. అంటే ఆయన మరణం యొక్క డిజైన్, ఆయన ప్లాన్, ఆయన ఎంత ప్రాముఖ్యమో దీన్ని బట్టి తెలుసుకోవాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అన్నాడు. కాబట్టి ఈ పాయింట్ ప్రాముఖ్యంగా ఎరగాలి. అనేక ఆశ్చర్యకాలు, అద్భుత కార్యక్రమాలు చేసిన ప్రభువైన యేసుక్రీస్తుని చనిపోయిన వారిని సైతం బ్రతికించగలిగే సామర్థ్యం కలిగి, ఈ భూలోకంలో ఉన్న అధికారం కలిగి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తుని చంపడం ఎవరి వల్ల కాదు. ఆయన సెలవిస్తే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైన దేవదూతలు వస్తాడు, దేవుడు పంపిస్తాడని చెప్తున్నాడు. కాబట్టి ఇన్ని అధికారాలు ఉన్నవారిని ఏ మానవుడు చంపగలడు? ఏ మానవుడు చంపలేడు. ఇది రోమిలు విర్రవీగుతున్నారు అనమాట. యేసుక్రీస్తుని చంపింది మేమే అని కాదు, మీ వల్ల కాదు. ఈయన పిలాతు కూడా అడుగుతాడు, అయ్యా నువ్వు నోరు తెరిచి మాట్లాడు, నేను విడిపించడానికి నాకు అధికారం కలదు అంటున్నాడు. పైనుండి ఎవడైనా అధికారం ఇస్తే కానీ నీ వల్ల ఏం కాదు, నీదేం అధికారం కాదు అంటున్నాడు. కాబట్టి దేవుడు వాళ్ళ అధికారం, ఆయన విడిపించాలైనా ఆయన బంధించాలైనా. కాబట్టి ఇది కాలక్రమంలో చరిత్రలో బైబిల్లో ఒకసారి చదివినట్లయితే, యెజబెల్ అనే స్త్రీ, ఆహాబు యొక్క భార్య, ఒక ఒక వ్యక్తిని చంపడానికి ప్లానింగ్ వేస్తుంది అన్నమాట. ఒక అమాయకుడైన, అంటే నింద తన మీదకి రాకుండా నాబోతుని చంపించడానికి ఒక 2 పనికిమాలను వారిని పెట్టి చంపించినట్టుగా ఆ గ్రంథం చెప్తుంది అన్నమాట. కాబట్టి ప్లాన్ వేసింది తను చంపడానికి. కాబట్టి ఇలాగున ప్రభువైన యేసుక్రీస్తుని చంపడానికి తండ్రి అయిన దేవుడే ప్లాన్, నిశ్చయించిన సంకల్పం ఇది. ఈ సంగతి యెజబెలు నాబోతుని చంపించిన సంగతి 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనంలో చదివినట్లయితే ఇక్కడ రాయబడి ఉంటుంది, నీవు దేవుని రాజును దూషించితువని అతని మీద సాక్షులను పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట ఆయన బయటికి తీసుకొని పోయి రాళ్ళతో చావుగట్టగలను. కాబట్టి అలాగున ఏర్పాటు చేసింది యెజబెల్ అనే రాణి. కాబట్టి దేవుడే ఒక వ్యక్తి యొక్క మరణాన్ని ప్లాన్ చేస్తున్నాడంటే, వాస్తవానికి ఏ మనిషిని యొక్క తలరాత రాయుడు దేవుడు. ఒక మనిషి లారీ గుద్ది చనిపోవాలని మనుషులు అంటూ ఉంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి దేవుడు ఎంత అన్యాయం చేసేసాడో అంటారనమాట. అతడు ఎలా చనిపోయినా, లారీ గుద్ది చనిపోయినా, లేదా అతను ఏదో సూసైడ్ చేసుకుని చనిపోయినా, లేదా పురుగుల ముందు ఇలాంటి రకరకాల యాక్సిడెంటల్గా చనిపోయినా దేవుడే చేశాడని వారు మాట్లాడుతూ ఉంటారు. కాదు, అలా చేయడు. ఏ మనుడికి దేవుడు అలాగూ డిసైడ్ చేయడు. తలరాత రాయడు, దేవుడు రాశాడని తలరాత అంటారు అనమాట. దేవుడు ఏంటండి, ఒక లారీ గుద్దుకుని చనిపోవాలని రాస్తాడా తలరాత? పురుగుల ముందు తాగేసి చనిపోవాలని రాస్తాడా తలరాత? ఊరేసుకుని చనిపోవాలి అని రాస్తాడా తలరాత? అలా రాయడు ఏ మానవుడికి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన మరణాన్ని తాను ఎరిగినవాడు, ప్లాన్ చేసి ఈ భూలోకానికి వచ్చాడు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో చదివినట్లయితే ఆ అధ్యాయం అంతా ప్రభువైన యేసుక్రీస్తు మరణం యొక్క డిజైన్ అనమాట. ఆయన చనిపోయినప్పుడు ఎముకలో ఏ ఎముక కూడా ఎరగదట. ముందుగా ప్రవచనం రాసేశాడు, ప్లాన్ గీసాడు అనమాట. ప్రజలందరూ ఎలా విమర్శిస్తారో రాసేశాడు. తన మరణం తాను ఎరిగి ఆ ప్లాన్ తాను. కాబట్టి ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని, ఆయన ఎలాంటి మాటలు మాట్లాడతాడో కూడా రాయబడి ఉన్నదన్నమాట. కాబట్టి ఇలాగున ప్లాన్ చేసి
జరిగిన మరణం ఇది. సర్వసాధారణంగా ఏదో అనుకోని తలంపుగా జరిగిన మరణం కాదు ప్రభువైన యేసుక్రీస్తు మరణం. ముందుగా నిర్ణయించబడింది, సంకల్పించబడినట్టుగా నిశ్చయించబడిన ప్రకారంగా జరిగినది. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుని అందుకు ప్రభువైన యేసుక్రీస్తు మరణం చాలా విలువైనది. మూడో పాయింట్ ఏంటంటే, క్రీస్తుకు 7 తీర్పులు జరిగినాయి. ఆయన చనిపోకముందు సర్వసాధారణంగా ఒక మనిషిని ఉరిశిక్ష వేయడానికి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఒక 2 తీర్పులు జరిగితే మహా అయితే హైకోర్టు దాదంటే సుప్రీంకోర్టు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని చంపడానికి వాస్తవానికి ఆయన దగ్గర చంపడానికి కావలసిన ఏ విధమైన దోషాలు ఆయన ఎదుటలేవు. ఏ విధమైన పాపాలు కానీ ఏ విధమైన చట్ట ఆయన ఎదుటలేదు. ఎవరు సరైన తీర్పు తీర్చలేకపోతున్నారు అనమాట. అందరూ ఏమంటున్నారంటే ఈయన యందు నాకు ఏ పాపం కనపడలేదు అన్నారు. కానీ అందుకనే ఒకరి తర్వాత ఒకరు మొదటగా అన్నా దగ్గరికి తీసుకువెళ్ళారు, తీర్చారు. కేఫా దగ్గరికి తీసుకెళ్లారు, మహాసభ ఎదుటి దగ్గర తీసుకెళ్లారు. ప్రధాన యాజకులు అందరూ తీర్పు తీరుస్తున్నారు. పొంతు పిలాత్ దగ్గరికి తీసుకెళ్లారు, హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు. మళ్ళీ తిరిగి పొంతు పిలాత్ దగ్గరికే తీసుకొచ్చి తీర్పు తీర్చారు. ఇలాగూ భూమి మీద ప్రత్యేకించి 6 తీర్పులు ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో జరిగినట్లుగా వ్రాయబడి ఉంది గ్రంథంలో. లూకా సువార్త 23వ అధ్యాయము. కొన్ని విషయాలు మనం చదువుతాం, కొన్ని ఇక్కడ చార్ట్ ప్రకారంగా వేస్తే చూడండి, గమనించవలసిందిగా మనవి. లూకా సువార్త 22:66 వచనంలో, ఉదయం కాగానే ప్రజలు పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయిరి. 23వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ పిలాతు నీవు యూదులకు రాజువా అని ఆయనను అడగక, ఆయన నీవు అన్నట్టు అని అతనితో అనెను. పిలాతు ప్రధాన యాజకులతో జనసమూహములతో, ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు అంటున్నాడు. 7వ వచనంలో, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను అన్నాడు. కాబట్టి హేరోదు దగ్గరికి పంపించారు. వీరిద్దరూ వాస్తవానికి శత్రువులు, పిలాతు, హేరోదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని తీర్పు తీర్చడానికి మిత్రులయ్యారు అన్నమాట. ఎందుకు అలాగయ్యారు చదువుదాం 12వ వచనంలో. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రులై ఉండి ఆ దినమునే ఒకరినొకడు మిత్రులయ్యారు. కాబట్టి ఆ దినమున ఎందుకు అయ్యారంటే అన్యాయపు తీర్పు తీర్చాలి కదా ప్రభువైన యేసుక్రీస్తు మీద, అందుకు మిత్రులయ్యారు అన్నమాట. 13వ వచనంలో మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొస్తారు అన్నమాట. ఫైనల్ జడ్జ్మెంట్ ఇలా ఎవరి దగ్గర రావలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తనని నేను అప్పగించేసుకున్నాను అంటున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో, ఆయన దూషింపబడి బదులు దూషింపక, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకునేను అన్నాడు. కాబట్టి దేవుని ఎదుట ఫైనల్ తీర్పు. కాబట్టి ఇన్ని తీర్పులు తీర్చబడి చంపబడిన వారు ఎవరూ లేరు. ప్రత్యేకించి ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలోనే అలాగూ జరిగినాయి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం ఎంతో గొప్పదన్నమాట. సామాన్యమైన మరణం కాదు అది. మరొక ప్రాముఖ్యమైన అంశము, 4వ అంశం గురించి నేర్చుకుందాం. క్రీస్తు మరణం ఎందుకు విలువైనదంటే, ఆయన మరణం చాలా శ్రమలతోనూ ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించుము అన్నారంట. ఇది ఎంత భయంకరం అండి నిజంగా. ఇలాంటి మరణం అవమానం. మాకు ఈ యేసొద్దు, మాకు ఆ బందిపోటు దొంగే కావాలి. మాకు ఈయనలో ఏ పాపం ఉంది? వాస్తవానికి ఏ పాపం లేదు, డిక్లేర్ అయిపోయింది. ఎవరు కూడా నిరూపించలేకపోయారు ఈయనలో పాపం అన్నట్టుగా. ఎందుకు ఇంత అవమానాలతో కూడిన మరణం ఈయనకి? సామాన్యమైన మరణం కదా అది. గాండ్రించి ఉమ్ము ముఖం మీద ఊసారు, నేల మీద కాదు. ఎంత ఇన్సల్ట్ అది, ఎంత అవమానం. కొడితే కొరడా దెబ్బ చీల్చుకుంటూ, శరీరాన్ని చీల్చుకుంటూ వచ్చేసేదంట. భయంకరమైన మరణం. ఇది ఎవరి కొరకు? మన నిమిత్తమే, మనం చేసిన పాపముల నిమిత్తం. నువ్వు
నా వీపు మీద పడవలసిన దెబ్బలు, నీ వీపు మీద పడవలసిన దెబ్బలు ప్రభువైన యేసుక్రీస్తు తాను అనుభవించాడు. 3 అంగుళాల మేకులతో ముళ్ళులతో కూడిన ముళ్ళ కిరీటాన్ని తలకి గుచ్చేశారు భయంకరంగా. అరచేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, పాదాల మీద మేకులు కొట్టించుకున్నాడు. కాబట్టి ఎన్ని శ్రమలు అనుభవించాడు. అవమానంతో కూడా, ఇది ఒకటే కాదు, శ్రమలు మాత్రమే కాదు, అవమానంతో కూడుకున్న మరణం. ఇది సామాన్యమైన మరణం కాదు. అవన్నిటినీ నిర్లక్ష్యం చేసింది ఎవరి కొరకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అవమానాన్ని సహితం నిర్లక్ష్యం చేశాడు, సిలువను సహించాడు. సిలువ అంటేనే శ్రమలు, సాధారణమైన మరణం కాదు ఇది. ఎంతో శ్రమలతో కూడుకున్న మరణం, ఊహించలేని మరణం అది. ఎందుకు? మీ కొరకు, నా కొరకు, సమస్త పాప మనుషులు అయిన మనందరి కొరకు. మరొక పాయింట్ ఆలోచించేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం ఎందుకు విలువైనదంటే 5వ పాయింట్ ఆలోచించబోతున్నాం. ఇది అత్యంత ప్రాముఖ్యమైనది, చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనవి. ప్రభువైన యేసుక్రీస్తు 6 గంటలు తన మరణ యాగంలో, శిలువ యాగంలో, బలియాగంలో తన రక్తం ఒక చుక్క బొట్టు లేకుండా మొత్తం అంతా దారిపోసేశారు మానవుల నిమిత్తమై. కాబట్టి ఆ రక్తం యొక్క విలువ ఎంత నువ్వు ఎలా కట్టగలవు? వాస్తవానికి ఆ రక్తం యొక్క విలువను నువ్వు ఎలాగనూ కట్టలేవు. ఎన్ని కోట్లు ఇచ్చినా కట్టలేవు. ఆ రక్తం విలువ ఎంతో అమూల్యమైన రక్తం అంట. అంటే మూల్యం చెల్లించలేని రక్తం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుండి చదివితే, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును, నిష్కలంకమును, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. కాబట్టి ఎంత విలువైన రక్తం చేత మనం విమోచింపబడ్డాం. ఆ రక్తానికి అంత విలువ ఎలాగొచ్చింది? వాస్తవానికి ఆ విలువ ఎలా వచ్చిందంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు 6 గంటలని చిన్న తనం ఏమీ లేదు, చిన్న చూపు చూడని అవసరం లేదు. 6 గంటలు తను శ్రమ పడడానికి, సిలువ మరణాన్ని అనుభవించడానికి, రక్తాన్ని అంతా చిందించడానికి సుమారు ఆయన 33.5 సంవత్సరాలు తనను తాను పవిత్రంగా కాపాడుకున్నాడు. ఇది ఎంతో ప్రాముఖ్యం. మాటలో కానీ, చూపులో కానీ, తలంపులో కానీ ఏ విషయాల్లోనూ పాపం చేయకోకుండా తనను తాను కాపాడుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. తన రక్తం పవిత్రత చిందించిన రక్తం, వచ్చిన స్వతంత్రం అనుభవిస్తున్న మనం, దాని వెనకాల ఎంతో త్యాగం ఉంది, ఎంతో ప్రయాసం ఉంది. అది గుర్తించగలగాలి. 33.5 సంవత్సరాలు తనను తాను పవిత్రంగా ఉంచుకున్నాడు, ఏ పాపము చేయకోకుండా. నోటితో సహితము ఏ పాపం కపటం పలకుండా తనను ఎంతగానో పవిత్రంగా కాపాడుకున్నారు. పుట్టిననాటి నుండి అలాగూ బ్రతికిన వారు, ఏ పాపం చేయకుండా ఉన్నవాడు ఏ మనుషుడునూ లేడు ప్రభువైన యేసుక్రీస్తు తప్ప. ఏదో ఒక విషయంలో మనుషులు ఏదో ఒక విషయంలో పడిపోతున్నారు, పాపం చేస్తున్నారు. కానీ తనను తాను పరిశుద్ధంగాను, పవిత్రంగాను, నిష్కలంకంగాను కాపాడుకున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అలాంటి ఒక రక్తం మన కొరకు చిందింపబడింది. కాబట్టి దాని యొక్క విలువను ఎలా కట్టగలం? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటాడు. కాబట్టి ఆయన యొక్క రక్తం యొక్క విలువను ఎలా కట్టగలం? ఆయన పవిత్రత, పరిశుద్ధత 6 గంటలు చిందించడానికి 33.5 సంవత్సరాలు తను ఎంతో పవిత్రంగాను, నిష్కలంకంగాను కాపాడుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి ఒక రక్తంతో మనల్ని కొన్నాడు అనమాట. ప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదివినట్లయితే, మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్ అన్నాడు. కాబట్టి తన రక్తం ద్వారా మన పాపముల నుండి విడిపించడానికి ప్రభు తన రక్తం ద్వారా కొన్నాడని అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనంలో. కాబట్టి తన రక్తం విలువైనది, వాస్తవం సామాన్యమైన రక్తం కాదు, అది మనుషుల కొరకు చిందించబడిన రక్తం. కాబట్టి అందుకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం చాలా విలువైందండి.
ఇది ఎందుకు గుర్తించట్లేదు మానవులైన వారు? ఈ క్రీస్తుని ఎరిగిన వారు సైతము అది ఇంకా చులకనగా చూడడం, ఆ మరణాన్ని దాన్ని గుర్తు ఎరగకుండా యథావిధిగా తన జీవితాలు గడపడం ఎంత నష్టం పోతారో మనుషులు. ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని ఉపయోగించుకోవాలి, ఆయన రక్తాన్ని ఈ భూలోకంలో బ్రతుకున్నప్పుడు ఉపయోగించుకోవాలి. కృప మన దగ్గర ఉన్నప్పుడే. కృప లేనప్పుడు ఎంత వెతికినా దొరకదు. మనం చనిపోయిన తర్వాత కృప మనకు ఎంత వెతికినా అందుబాటులో ఉండదండి, ధనవంతుల వాళ్ళే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మనం ఉపయోగించుకుని పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంకంగా ప్రభువులే జీవించుటకు ఆయన త్యాగాన్ని గుర్తిరిగి జీవించేవారుగా ఉండాలని అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. అందరికీ వందనములండి.